హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. మీ పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇంత పెద్దగా ఉన్నాయండి. నీకు వంట చేయటం వచ్చా? మా ఇంట్లో కుక్ ఉన్నాడండి. హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సమీరా బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. మీ అందరూ కూడా బాగున్నారు అనుకుంటాను. చాలా రోజుల తర్వాత అయితే నేను వీడియో అయితే తీస్తున్నాను. తీస్తా అని చెప్పి అసలు తీయడానికి వీలైతే లేదు. ఏం కంటెంట్ చేయాలో అర్థమైతే లేదు. ఒక్కదాన్నే ఉన్నాయి. మన ఫుడ్ బ్లాగ్స్ పెడితే అవి అసలు ఎవరు చూస్తూనే చూస్తలేదు. ఈ రోజులలో ఎవరు చూస్తారుగా ఫుడ్ అయినా కూడా అని ఇక చేయడం బంద్ చేసిన. ఇంట్రెస్ట్ కూడా వస్తలేదు. ఈ పిచ్చి ఇవ్వాలని వచ్చింది. అట్లా కొంచెం వెదర్ కూల్ ఉంది, వర్షాకాలం కదా అని మిర్చి అయితే తీసుకొచ్చుకున్నాం. మార్కెట్కి వెళ్ళి మిరపకాయ బజ్జీ అయితే వేద్దాం అనుకుంటున్నా. కొంచెం ఫన్ ఉంటది. చూడండి ఇంత పెద్దగా ఉన్నాయండి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇంత పెద్దగా ఉన్నాయండి. పిచ్చి కామెంట్లు. ఏం చేస్తున్నావే? మిరపకాయ బజ్జీ తింటున్నా. మీకు కూడా కావాలా ఫ్రెండ్స్? కావాలంటే చెప్పండి, కామెంట్ చేయండి. కావాలంటే మీకు కూడా పంపిస్తానండి వాట్సాప్ లో. హాయ్ అని పెట్టండి మా ఫ్రెండ్ కి. హాయ్ అని అట్ట పెట్టండి. మీకు కూడా మిరపకాయ బజ్జీని పంపిస్తాట. నీకు వంటలు వచ్చానే? అది నేను చెయ్యను, నేను చెయ్యలేను. యాక్చువల్లీ నాకు చేత కాదు. అది వంటలు వచ్చానే? ఇంకోసారి మీరు కావాలి అంటారు. ఓకేనా? దీనికి వంటలు వచ్చలేదా అని తెలవడానికి పట్టుకొని కావాలి. అందరిని పట్టుకొచ్చి కెమెరా ముందు కూర్చోబెట్టి వంటలు ఎట్లా చెప్తుంది, ఏమేమి వండుతుంది, ఆ కూరలు ఎట్లుంటాయి అని అడగాలి. అప్పుడు పెడతాడు. ఎన్నిసార్లు గంజలు మాడగొట్టింది, కూర మాడగొట్టింది చెప్తుంది. నేనైతే ఎంత మంచి అయితే ఆల్రెడీ నేను కొన్ని ఫుడ్ వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేసిన. అవి ఇట్లా మాడిపోయినాయి. పెట్టింది అంతే. వండేది కూడా ఉంటుంది అలా కనవలేదా? కలుపుతుందా? నేను చెప్పిన అంతే. అక్కడ శనగపిండి ఉంది, శనగపిండి తీసుకున్నా. ఇదేనా శనగపిండి? ఇదేనా శనగపిండి? అంతే. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయట. గైస్ చూడండి, దీన్ని ఎవరన్నా శనగపిండి అంటాడా? శనగపిండి ఏ కలర్ ఉంటుందో ఎవరికన్నా తెలియదు. చిన్న పోరళ్ళకు కూడా తెలుస్తుంది శనగపిండి ఎట్లుంటుందో. నీకు వంట వేసేసాడు, బాగా వేసేసాడు. శనగపిండి అంటే తీసుకొచ్చినది కాకపోతే శనగపిండి డబ్బా పట్టుకరా ఫస్ట్ కింద. అట్లా లాస్ట్ అది పట్టుకరా. ఈ కవర్ కూడా పట్టుకరా. ఈ కవర్ కూడా అది పట్టుకరా. ఈ రెండు కలర్స్ చూడు ఎంత క్లియర్ కనబడుతున్నాయి. ఏది శనగపిండి, ఏది గోధుమ పిండి అని. వంటలు వచ్చా నీకు? ఇప్పటికైనా ఒప్పుకో. వచ్చు. ఇక్కడ మీకు తెలియాలి ఎవరికి వంటలు వచ్చు, ఎవరికి రావు అనేది. బిల్డబుల్ కొడితే సరిపోదు. వీడియో ముందు వచ్చు ఫ్రెండ్స్, నాకు కూడా వచ్చు. సరే, మీరు జోకులు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలంటాడు కావాలి. బజ్జీ ఎట్లా ఎత్తది చెప్పు. మర్చిపోయా టైం వచ్చినప్పుడు నేను చెప్తా కరెక్ట్. ఒకసారి మిరపకాయ బజ్జీ ఎట్లా ఎత్తాడో చెప్పు. మిరపకాయ బజ్జా పిండి కలుపుతారు ఫ్రెండ్స్ ఫస్ట్. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? చెప్పు ఏమేస్తారట? కారం వేస్తారు ఫ్రెండ్స్, సాల్ట్ వేస్తారు, కొన్ని వాటర్ వేసి మిక్స్ చేయాలి. చేసినాక అందులో మిరపకాయలు వేసి ఆయిల్ వేయాలి అంతే. అంటే మిరపకాయ అరే తుప్పా చదవా, నేను మనిషిని కాబట్టి మర్యాద. అంటే మిరపకాయలు కట్ చేయద్దు, దాంట్లో గింజలు తీయద్దు, దాంట్లో
కారం వేసేదాంట్లో కారం ఎత్తదట, కారంతో చేసేదంటే కారం ఎత్తదట, మిర్చితో చేసేదాంట్లో కారం ఎత్తదట. లేదు ఫ్రెండ్స్ నాకు వచ్చు. ఇటు కారం వేసేదాంట్లో కారం ఎత్తదట, కారంతో చేసేదంటే కారం ఎత్తదట, మిర్చితో చేసేదాంట్లో కారం ఎత్తదట. లేదు ఫ్రెండ్స్ నాకు వచ్చు. ఇటు దీనికి ఎట్లా రాదు. ఇప్పుడు నేను చేస్తా, కనీసం అది చూసి అని నేర్చుకుంటా అంటే అస్సలు నేర్చుకోదు. నేను చేసే దాంట్లో పుల్లలు పెట్టి దాన్ని ఇంకొంచెం ఖరాబ్ అయితే అవుతుంది. మిర్చి అయితే తెచ్చుకున్నాం మార్కెట్ నుంచి. ఇప్పుడు వేస్తాం మిర్చి. చూడండి ప్రాసెస్. ఏం చెప్తానవే? మొత్తానికి అయితే మిర్చి కట్ చేసిన ఫ్రెండ్స్. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి మిర్చి కట్ చేసిందట. కడిగిన మిర్చి కట్ చేసిందా కడిగిందా? కడిగిన. కట్ చేసిన ఎందుకు చెప్పినావు? చాకేది? అరే నేను సూపర్ చేస్తా. కరెక్ట్. హాస్పిటల్కి తీసుకొస్తా. మిరపకాయ బజ్జీలు చేసి ఒకరోజు. అబ్బా ఇంకోసారి చేసుకొని తీసుకురావాలి. ఇప్పుడు గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి నెయ్యి. ఎక్కడుంది? నేను ఎట్లా పెళ్లి చేసుకున్నాడు మా అన్న. తప్పనిసరి చేసుకోవాల్సి వచ్చింది, చేసుకున్నాడు. గిన్నె ఉంది. నాకేం కనపట్టలేదు. కనబడతారు వైరా కంపెనీ. ఉప్పు, కారం, ధనియాల పొడి ఒక్కొక్క స్పూన్ అయ్యి ఈ గిన్నె. అది తీసి మూడు కొంచెం 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 అయ్యి దీంట్లో వేయాలి. కట్ చేసిన మిర్చిలలో. కారం ఎంత? ఇప్పుడు చెప్పినా కదా ఒక్కొక్క స్పూన్ అని. 10 సార్లు ఇస్తావు అంటే కారం ఎక్కువ అయితే నా పేరు చూడు. గంత మనం కావాలి. కొంచెం ఇంకా సాల్ట్ ఎంత నేర్పిస్తున్నా. మంచిగా నేర్పియాలి. నెక్స్ట్ సార్ అమ్మాయి నీతే నాకు వచ్చు కదా. వచ్చినాక నేనెందుకు నేర్పియాలి? గైస్ చెప్పండి. నేర్పిస్తా అన్నావు కదా. నాకే వంటలు రావు, అన్ని తానే చేస్తానా అని చెప్పింది కదా ఇంతకుముందు స్టార్టింగ్ వీడియోలో. లేదు నేను కూడా చేస్తా, కానీ ఫ్రెండ్స్ తినేంత పర్ఫెక్ట్ రాదు నాకు. కానీ ఎంతో కొంత మంచిగా నేస్తాం. ఆయన తినేటట్టు తను కూడా తింటది. నేను కూసబెట్టి అడుగుతా ఒకరోజు. వద్దు ఫ్రెండ్స్, మా ఆయన అడగొద్దు. ఆయన అబద్ధం చెప్తాడు. ఎందుకంటే వీళ్ళిద్దరు ఒక్కటి, నేను సింగిల్ కదా అట్లా. అస్సలు కాదు. మంచిగా చేసినాక ఎవరైనా మంచిగానే ఇస్తారు. ఎవరి వైఫ్ని ఎవరు అడ్ చేయాలని చూడాలి. లేదు నేను మంచిగానే ఇస్తా. ఇది ఉందా దీంట్లో? ఇట్లా వేయాలి. అయితే ఇంతవరకు అట్లా వేయాలి. మరి నువ్వు వేస్తావు నీ మోగారికి. ఫస్ట్ మిరపకాయలు కట్ చేయాలి అనేది నీకు తెలియదు. డైరెక్ట్ పిండి కలిపి అలా ముంచి అదొక్కటే తెలుసు. ఇప్పుడు మళ్ళీ దీంట్లో స్టవ్ ఆన్ చేయాలి. ఇవి వేయని ఆగుతుంది. ఏమన్నా అంటే స్టవ్ ఆన్ చేయాలి, అలా వాడేయాలి. అది ఒకటే తెలుసు. తిండి ఒకటి తెలుసు. తిండిలో మనం ఫాస్ట్ ఉండాలి. ఇంకెయ్యాలి పొడి, సరిపోతలేదు. మీరే కదండి గట్లా వేసిట్లు. ఆడుతూ పాడుతూ పని చేస్తా. చాలు, అంత చాలు. ఎక్కువ వేసి మళ్ళీ అంతే చాలా అంటుంది. నా ఇంట్లో సామాన్లు అన్నీ ఓడకూడదు. ఒక్కరోజు ఇంట్లో పెట్టుకుంటే ఇవ్వను. ఏం కాదు, ఇంకా కొందాం అవసరం అనుకుంటే. సాగత్తది కదా. ఉప్పు ఎక్కువ వెయ్యి. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను కథ ఇక నేను చెయ్యవు, నువ్వే చెయ్యి. కారం ఎంత వేసింది, ఉప్పు ఎంత వేసింది నువ్వు ఒకసారి. నేను ఇట్లా తక్కువ ఉన్నదా? ఓకే నాకు ఇప్పుడు కొంచెం పని చేసేటప్పుడు తెలుస్తుంది ఎట్లా వేయాలని. ఎప్పుడు ఒకసారి ఏం చేస్తుంది. ఇంతకుముందు చేసిన అసలు గంటనే బట్టి విప్పనే అట్లేదు. అయ్యో అందుకే
అన్నప్పుడు రివ్యూలు ఇవ్వడానికి మేము పెట్టుకోవాలి అని ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి రివ్యూలు ఇవ్వడానికి. క్రిస్పీ క్రిస్పీ కంచి కంచి మిర్చి రెడీ. నోరు ఊరిపోతుంది ఇప్పుడు తిందామా. సో గైస్ వేడి వేడిగా మిర్చి బజ్జీ అయితే రెడీ అయితే అయిపోయినాయి. ఇప్పుడు తిందాం, తిని టేస్ట్ ఎట్లుందో చూద్దాం. నేనైతే పకోడీ తింటా ఫ్రెండ్స్. ఆహా ఏమి రుచి, ఆహా రుచి. నేను హెల్ప్ చేసినందుకు ఫ్రెండ్స్ చాలా టేస్టీగా వచ్చినాయి. అవునవును కరెక్ట్. ఇంకా లాస్ట్కి ఇప్పుడు మనం చెప్తే ఫోన్ మాట్లాడుకుంటే ఇక మాడగొట్టింది. తను చూస్తుందని నేను అనుకున్నా ఫ్రెండ్స్, మాడగొట్టింది. ఇంకా చూడండి ఆమె వెళ్ళిపోయినందుకు మంచిగా అయింది. సరేలే. సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సమీరా బ్లాగ్స్. మరెన్నో వీడియోల కోసం కింద బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. కావాలంటే మేము కూడా చేసిస్తాం ఫ్రెండ్స్. బాయ్.